హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై ఖుషి. అంతా ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. సో ఈసారి మేము వరలక్ష్మి వ్రతం కాలిఫోర్నియాలో జరుపుకున్నామండి. సో మేము కాలిఫోర్నియాకి షిఫ్ట్ అయ్యి 1 year అవుతుంది. ఇక్కడ చాలా లిమిటెడ్ రిసోర్సెస్తో అమ్మవారిని చాలా చక్కగా అలంకరించుకున్నాను. సో అందుకోసం డెకరేషన్ పర్పస్ కోసం అని చెప్పి ఇక్కడ రియల్ ఫ్లవర్స్తో చేయడం కొంచెం కష్టమే. ఎందుకంటే మనకి చాలా మనీ పెట్టాల్సి ఉంటుంది రియల్ ఫ్లవర్స్కి. అంత మనీ పెట్టినా కానీ మనకి ప్రాపర్ పువ్వులు దొరకవు అన్నమాట, అన్నీ వాడిపోయి ఉంటాయి. సో నేను పూజ వరకు దేవుడి వరకు తీసుకొని వెనక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి అని చెప్పి నేను పేపర్ రోల్స్తో పూలమాలలు తయారు చేశానండి ఇంట్లోనే. సో అది ఎలా తయారు చేశానో మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా. సో మనకు కావాల్సిందల్లా థ్రెడ్, నీడిల్ అండ్ పేపర్ రోల్స్, స్ట్రాస్, అంతే అండి. సో కలర్స్ మనకు నచ్చిన కలర్స్ మనం తీసుకోవచ్చు. సో నేను గ్రీన్, రెడ్, ఎల్లో, పింక్ తీసుకొని ఇలా పూలమాలల్లో చేయించుకున్నాను. సో చూసారు కదండి. సో మనకి చాలా తక్కువ కాస్ట్ ప్రైస్తో ఇంట్లోనే ఈజీగా అయిపోతుంది. మనం చేయాల్సిందంతా కొంచెం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది అంతే. సో ఇలా నేను డెకరేషన్ కోసం అని చెప్పి వెనక బ్యాక్గ్రౌండ్ కోసం అని లోటస్ ఫ్లవర్స్ అండ్ పూలమాలలు తయారు చేశాను. లోటస్ ఫ్లవర్స్కి కావాల్సింది ఒక కార్డ్బోర్డ్ పీసు, పెన్సిల్ అండ్ పేపర్ రోల్స్ని స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకొని గ్లూ సహాయంతో అంటించేయడం, అంతే అండి. చాలా సింపుల్. సో చూసారు కదండి నా డెకరేషన్, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు నాకు ఈ వీడియో కింద కమెంట్ చేయండి. సో ఇది నా వరలక్ష్మి వ్రతం కోసం నేను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇలా చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.